ప్రభుత్వ సంస్థ కదా! ఎలాంటి లీగల్ సమస్యలు ఉండవు. టైటిల్ క్లియర్‌గా ఉంటుందనే నమ్మకంతో హెచ్ఎండీఏ లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు గుమ్మరించి ప్లాట్లు కొని 3 ఏళ్లు గడుస్తున్నా కనీస వసతులు కల్పించకపోగా తాము కొన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితాలో పెట్టడంతో యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 62లో దాదాపు 56 ఎకరాల పరిధిలో హెచ్ఎండిఏ 2022లో 434 ప్లాట్లతో ఒక భారీ లేఅవుట్‌ను డెవలప్ చేసింది. ప్రభుత్వ లేఅవుట్ కావడంతో గజానికి 30,000 నుంచి 63,000 వరకు వెచ్చించి 2023 మే నెలలో జరిగిన ఫేజ్ 1, ఫేజ్ 2 వేలంలో వందలాది మంది ప్రజలు ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్లాట్లు అమ్మిన 18 నెలల్లోనే అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ సబ్‌స్టేషన్, అప్రోచ్ రోడ్ వంటి సదుపాయాలన్నీ కల్పిస్తామని హెచ్ఎండిఏ హామీ ఇచ్చింది. కానీ 3 ఏళ్లు గడుస్తున్నా నేటికీ అక్కడ కరెంట్ సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం కాలేదు. సరైన రోడ్లు లేవు. లేఅవుట్ సమస్యల వలయంలో ఉండగానే ఇక్కడి ప్లాట్లు ఉన్న సర్వే నెంబర్ 62ను రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితాలో చేర్చడం బాధితులకు కోలుకోలేని దెబ్బతీసింది. దీనివల్ల ప్లాట్లను ఇతరులకు అమ్ముకోవడానికి గాని, ఇల్లు కట్టుకుందామని బ్యాంకులకు వెళితే లోన్లు రావడానికి గాని వీలు లేకుండా పోయింది. వాస్తవానికి ఈ లేఅవుట్ కోసం భూములను సేకరించినప్పుడు అసైన్ రైతులు కొందరు కోర్టును ఆశ్రయించారు. తర్వాత కొందరు కేసులను ఉపసంహరించుకున్నప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకుని హెచ్ఎండిఏకి అప్పగించడంలో జాప్యం చేశారు. దీనికి తోడు అక్కడ పార్కులు, రోడ్ల కోసం కేటాయించిన స్థలాల్లో కొన్ని మతపరమైన నిర్మాణాలు, ఇతర ఆక్రమణలు వెలిశాయి. అలాగే కొంత భూమిని రాచకొండ పోలీసులకు, 10 ఎకరాలను స్వాతంత్ర సమరయోధులకు కేటాయించారు. ఈ గందరగోళం వల్ల అసైన్డ్ భూములు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కాకుండా ఉండేందుకు మొత్తం సర్వే నంబర్ 62ను నిషేధిత జాబితాలో పెట్టారు. ఇలా హెచ్ఎండిఏ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా సామాన్య ప్లాట్ యజమానులు బలిపశువులయ్యారు. ఆక్రమణలను తొలగించి వెంటనే తమ ప్లాట్లను నిషేధిత జాబితా నుండి తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.